కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సీట్ అయితే చాలా రిలాక్స్ అయిపోవచ్చు, మొత్తం లైక్ బెడ్ అనుకోండి. చాలా బాగుంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం హైలెక్స్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 80 లీటర్స్ ఉంది కదా. మైలేజ్ మాత్రం నన్ను అడగండి. ఎందుకు? వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు నేను చూపించబోయే కార్ టయోటా హైలెక్స్. చూడడానికి కార్ ఎలా ఉందో తెలుసా? నాకైతే పెద్ద బుల్డోజరో లేకపోతే బాహుబలి అనాలో తెలియట్లేదు. దాని దగ్గర నేను చిన్న దానిలాగా కనిపిస్తున్నాను. అసలు నా ఫీలింగ్ నిజంగా చిన్నగానే ఉన్నాను. ఫ్రంట్ లుక్ చూస్తే ఎక్కడ చూసినా చాలా పెద్దగా అనిపిస్తుంది. క్రోమ్ ఎలిమెంట్ కూడా పెద్దగా యూజ్ చేశారు. ఇది టయోటా బ్యాడ్జింగ్ మనకి క్రోమ్ ఎలిమెంట్ తో ఉంది. అండ్ హైలెక్స్ అని కూడా కింద క్రోమ్ ఎలిమెంట్ తో ఉంది. మధ్యలో మాత్రం పియానో బ్లాక్ తోటి గ్రిల్ అయితే ఇచ్చారు. కింద కూడా గ్రిల్ ఇచ్చారు. దీని పార్టీషన్ క్రోమ్ ఎలిమెంట్ తో ఇచ్చారు. అంటే స్పెషల్ గా డిజైన్ అంటే క్రోమ్ ఎలిమెంట్ హైలైట్ చేస్తుంది. రెడ్ అండ్ బ్లాక్ అండ్ ఈ క్రోమ్ ఎలిమెంట్ చాలా హైలైట్ గా ఉంది. కార్ ఎంత పెద్దగా ఉందో దాన్ని అంతకన్నా హైలైట్ చేసేలాగా ఈ డిజైన్ అయితే నాకు కనిపిస్తుంది. ఫ్రంట్ బంపర్ వచ్చేసరికి బాడీ కలరే ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక చిన్న గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ లో 2 సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ హెడ్ లైట్స్ కి వచ్చేసరికి మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్ మోడల్ గా కనిపిస్తుంది అనమాట. ఈ గ్లాసీ అనేది కొంచెం ఎంబోస్ గా ముందుకు వచ్చి దీని మీద కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దీన్ని నార్మల్ గా అయితే లేదు. సో హైలెక్స్ అని ఈ సైడ్ లో అయితే మెన్షన్ చేసింది. దాని మీదే సెల్ఫ్ లోగో తోటి ఇది మెన్షన్ చేసింది. ఈ సైడ్ లో ఇండికేటర్స్ లైక్ యూ షేప్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఫాగ్ లాంప్స్ అయితే కింద ఉన్నాయి. చాలా చిన్నగా అనిపిస్తుంది. దీన్ని కవర్ చేస్తూ బియానా బ్లాక్ తోటి హార్డ్ ప్లాస్టిక్ తోటి ఇది డిజైన్ చేశారు. అంటే ఫాగ్ లాంప్ మనకి డైరెక్ట్ పడేటట్టు ఇలా కవర్ చేసినట్టు ఉంది ఇదైతే చూడడానికి. అండ్ బాడీ క్లాడింగ్ కూడా అంతా బ్లాక్ యూజ్ చేశారు. ఇక్కడ చిన్న సిల్వర్ కలర్ లో ఒక మెటల్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా టైర్ విషయానికి వస్తే మనకి 285/60 or 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ ఇచ్చారు. హైలెక్స్ అని మెన్షన్ చేసింది. క్రోమ్ ఎలిమెంట్ తో బ్యాడ్జింగ్ ఇచ్చారు. అండ్ మనకి మిర్రర్ కూడా క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. ఇది సైడ్ ఇండికేటర్స్. ఇది 360 డిగ్రీ కెమెరా కాదు. సో కెమెరాస్ అయితే ఏం లేదు మిర్రర్ లో. అండ్ మనకి బాడీ అంతా రెడ్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ అండ్ బ్లాక్ యూజ్ చేశారు. సెన్సార్ డోర్ ఓపెన్ ఉందన్నమాట. కార్ ఎలాగో చాలా హైట్ ఉంది కాబట్టి మనకి ఎక్కడానికి ఫుట్ స్టెప్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది కింద. బాడీ క్లాడింగ్ అంతా బ్లాక్ అండ్ సిల్వర్ తో ఇచ్చారు. క్రోమ్ ఎలిమెంట్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇదంతా కూడా డిజైన్ చేశారు. డీజిల్ వర్షన్ మాత్రమే వస్తుంది. సో డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి మనకి సేమ్ లైక్ ఫార్చ్యూనర్ కి ఎలా అయితే ఉందో 80 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ, ఇది కూడా అంతే 80 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఇంకా మనకి దీనికి స్పెషల్ గా చెప్పుకోవాల్సింది బూట్ స్పేస్. బూట్ స్పేస్ అనాలో లేకపోతే ఇంకేమనాలో దీన్ని మల్టీపర్పస్ గా వాడతారు. యాక్చువల్ గా దీన్ని అయితే లాంగ్ డ్రైవ్ క్లైంబింగ్ కి బాగా వాడతారు. హిల్ స్టేషన్ లో క్లైంబింగ్ ఎంజాయ్ చేయడానికి. అండ్ నైట్ టైం ఏమన్నా పార్టీస్ లైక్ చేసుకోవచ్చు. హిల్ స్టేషన్ లో ఉండి లోపలే కూర్చొని పార్టీస్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్ గా ఉంది లోపల. ఇంకా రేర్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ లైట్ మనకి చాలా పెద్దగా ఉంది. ఇండికేటర్ టయోటా బ్యాడ్జింగ్ మనకి అలవాట్ల పొరపాటు. టైల్ గేట్ ఓపెన్ చేయగానే పైకి వెళ్తుంది అనే జాస్లో ఉన్నాను. ఇది మాత్రం కిందకు వచ్చింది. చిన్న ఫ్రాక్చర్ కూడా అయ్యింది. చాలా హెవీగా ఉంది. అది మాత్రం చెప్తారు ఎందుకంటే ఇంజూరీ అయింది కాబట్టి. మౌంటెడ్ బ్రేక్ ల్యాంప్స్ చూస్తాం కదా కార్స్ కి పైన ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చారన్నమాట. ఈ కార్ కి 4 సెన్సార్స్ ఉన్నాయి బ్యాక్ లో. బ్యాక్ బంపర్ వచ్చేసి క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు ఇక్కడ. సో ఓవరాల్ గా క్రోమ్ ఎలిమెంట్ అయితే ఎక్కువ ఇచ్చారు. హైలైట్ చేశారు. రెడ్ మీద అది ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. పైకి ఎక్కడానికి ఇది ఫుట్ స్టెప్. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. కొంచెం కష్టపడతాను. చిన్నదే ఉంది. ఓకే ఓకే ఒక బెడ్ వేసేయచ్చు నాకు తెలిసి. క్యాంపరింగ్కి వెళ్తే మంచిగా టెంట్లు వేసుకోవచ్చు, సైకిల్స్ వేసుకోవచ్చు. చిన్న మినీ సంసారం పెట్టేయచ్చు అక్కడ లోపల. అంత పెద్దగా ఉంది. సో చూసారా ఎంత వెయిట్ ఆపిందో. భయపడ్డాను పడేస్తుందేమో అని, బట్ పడేయలేదు. లోపల కూడా వెళ్ళి సెటిల్ అయిపోవాలనిపిస్తుంది కానీ తప్పదు. మన కార్ దిగిపోతుంది. కార్ ఏంటంటే ఓవరాల్ గా 20 మిలియన్ యూనిట్స్ కార్ అయితే సేల్ చేశారు 180 కంట్రీస్ లో ఇప్పటి వరకు. ఇది 1963 నుంచి మనకి హైలెక్స్ అనేది అవైలబుల్ గా ఉంది. బట్ దాని మోడల్స్ అది మార్చుకుంటుంది. జనాలు ఇప్పటికీ లైక్ చేస్తున్నారంటే ఇంకా దీని గురించి పెద్దగా నేను చెప్పక్కర్లేదు. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది 4x4 ఇది మోడల్ వచ్చి మనకి లగేజ్ ఏమన్నా టై చేయడానికి కానీ టెంట్స్ లాగా వేసుకోవడానికి కానీ ఇది ఇచ్చారు అనుకుంటున్నాను నేనైతే. హైలెక్స్ ఇది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. బ్యాక్ టైర్ అయితే డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఇవి కంప్లీట్ గా ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. 4 కూడా ట్యూబ్లెస్ టైర్స్. స్పేర్ టైర్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసారా ఎంత ఉందో. ఇది ఎక్కితే ట్రై చేస్తా. సో నేను ఉండిపోతానండి. ఇట్లా నుంచొని కూడా వెళ్ళొచ్చు కదా. మంచిగా ఓపెన్ వ్యూ క్లౌడీ క్లైమేట్ ఉంటే మంచిగా ఇట్లా నుంచి వచ్చి డ్రైవ్ చేసేవాళ్ళు ఒకళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎంజాయ్ చేయాలంటే అప్పుడు మాత్రం నేను డ్రైవింగ్ సీట్లో కూర్చోను, ఇక్కడే కూర్చుంటా. చాలా బాగుంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం హైలెక్స్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్టీరియర్ పార్ట్ అయితే ఇది. ఇంటీరియర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు ఎక్స్టీరియర్
చూస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది కార్ అయితే. సో ఇంటీరియర్ లోపల కూడా వెళ్ళాలనిపించట్లేదు, బయట ఆ బ్యాక్ లో సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. సో డ్రైవ్ కూడా అంతే బాగుంటుంది అనుకుంటున్నాను. 700mm డెప్త్ లో దీన్ని డ్రైవ్ చేయొచ్చు అంట వాటర్ లో. అంతే స్పీడ్ గా హిల్ స్టేషన్ కూడా, అంటే రాళ్ళు కానీ ఏదైనా ఘాటీ రోడ్ లో కూడా దీని రైడ్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. నేనైతే పర్సనల్ గా ఇప్పుడు రైడ్ చేయలేదు. సో చేసే ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని ట్రై చేస్తాను. సో ఇంకా ఇంటీరియర్ పార్ట్ చూసేద్దాం ఎలా ఉందో. సో మనకి డ్రైవింగ్ సీట్కి వెళ్ళాలంటే కనుక సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది. ఇది క్రోమ్ ఎలిమెంట్ కంప్లీట్గా. బ్యాక్ మాత్రం లేదు, ఇది నార్మల్గా ఉంటుంది. ఫ్రంట్ మాత్రమే ఇది సెన్సార్. ఓకే, ఇలా ఎక్కడం చాలా కష్టంగా ఉంది కదా, ఎందుకంటే బండి హైట్ కదా, అందుకే ఇది ఇచ్చారు. హ్యాండిల్ పట్టుకొని ఎక్కాలి. ఒకసారి హ్యాండిల్ పట్టుకొని ఎలా ఎక్కాలి చూస్తాను. నాకు ఎప్పుడు ఇలా ఎక్కడం అలవాటు, అంటే లెఫ్ట్ లెగ్ పైకి పెట్టి ఎక్కడం అలవాటు. సో హ్యాండిల్ పట్టుకొని లెఫ్ట్ లెగ్ కష్టమే. రైట్ హ్యాండ్తో పట్టుకొని బాడీ లేపి ఇలా ఎక్కాలి. అంటే కార్లో ఎక్కడం కూడా ఒక స్టైల్ ఉంటుంది అనుకుంటా, అది నేర్చుకోవాలి ఫస్ట్. ఎలా పడితే అలా ఎక్కేస్తుంటాం కారు. సో డోర్ లో లాక్, అన్లాక్, ఇది చైల్డ్ లాక్, ఇవన్నీ సింగిల్ టచ్ బటన్స్, పవర్ విండో బటన్స్, మిర్రర్ అడ్జస్టబుల్ బటన్స్. ఇది లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ అడ్జస్ట్ చేసుకుని అప్పుడు ఇది మనం క్లోజ్ ఆర్ ఓపెన్ బటన్. ఇక్కడ చిన్న స్పీకర్ ఉంది, బాటిల్ హోల్డర్ ఒకటి ఉంది, ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి, బానెట్ ఓపెన్ చేసుకోవడానికి, టెలిస్కోపిక్ స్టీరింగ్. ఇది ఫ్రంట్ కి, బ్యాక్ కి అండ్ పైకి కిందకి వస్తుంది. డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 80 లీటర్స్ ఉంది కదా. మైలేజ్ మాత్రం నన్ను అడగండి, నాకే గుండె జారిపోయింది. లీటర్ కి 4 కిలోమీటర్స్ అంట. దాని కాస్ట్ కన్నా డీజిల్ కాస్ట్ ఎక్కువేటట్టుంది. ఇంట్లో పెట్టుకొని కూర్చోవడం తప్ప బయటికి వెళ్ళే పనుల. నేనైతే అంతే, పూజించాలి ఇది పెట్టుకొని. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి. దీనికి కూడా క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. ఇది ఒక సిల్వర్ ఫినిషింగ్ ఉంది. ఇది కూడా ఏసీ వెంట్స్ చిన్నది. క్లస్టర్ లో కూడా చూసారా, ఏమంటారు వీటిని, నేనైతే వాడుక భాషలో ముళ్ళు అంటాను, మరి మీరేమంటారు. డిజిటల్ క్లస్టర్ అయితే కాదు, నార్మల్ క్లస్టర్ ఉంది. ముళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, కార్ సైజ్ అంత ఉన్నాయి. ఇవి కూడా స్టీరింగ్ లో ఈ కాల్ అటెండ్, వాయిస్ కమాండ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి. క్లస్టర్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ 7 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ కూడా సాఫ్ట్ టచ్ ఉంది. టైటా బ్యాడ్జింగ్ ఉంది క్రోమ్ ఎలిమెంట్ తో. మనకి ఇది ఆటోమేటిక్ వెర్షన్ కదా, సో పెడల్ షిఫ్టర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది వైపర్ కంట్రోలర్స్, ఇది హై బీమ్ లో బీమ్ కంట్రోలర్. సో ఇక్కడ చూస్తున్నాం మనం డిజిటల్ క్లాక్ ఉంది. సేమ్ ఫార్చునర్ లో కూడా ఇలాగే డిజిటల్ క్లాక్ ఇచ్చారు. ఇక్కడ ఏసీ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇది టైం సెట్టింగ్ కి, ఎప్పుడైనా మనకు టైం కనుక మిస్ అయితే సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. పార్కింగ్ బటన్ ఇచ్చారు. ఇది హై మీడియం అడ్జస్ట్మెంట్ ఏసీది. ఇది టచ్ స్క్రీన్, ఫోన్, యాప్స్, ట్రాక్, మెనూ, హోమ్, ఆడియో, ఇన్ఫో, పవర్, వాల్యూమ్, ప్యూరిఫైయర్ కంట్రోలర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి సింగిల్ టచ్ బటన్స్. ఇది మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదు, ఇది నార్మల్ సీట్స్. ఏసీ మనకి కాళ్ళకి కావాలంటే కాళ్ళకి పెట్టుకోవడానికి, బాడీకి కావాలంటే బాడీకి పెట్టుకోవడానికి ఈ బటన్. ఇది మనకి కార్ లో ఫ్రెష్ ఎయిర్ ని దింపడానికి అనమాట. ఇది హిల్ హోల్డర్స్ట్ ఆఫ్. సో ఇది హ్యాండ్ బ్రేక్, పార్కింగ్, రివర్స్ అండ్ న్యూట్రల్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఎకో, పవర్ మోడ్ ఇది. అండ్ కప్ హోల్డర్స్ ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ ఉంది. 12 వోల్ట్ ఛార్జింగ్ పాయింట్స్ 2 ఉన్నాయి. అండ్ USB ఛార్జర్ పాయింట్. ఇవన్నీ ఏసీ కంట్రోలర్స్ అండ్ వెంటిలేటెడ్ కంట్రోలర్స్, ఎయిర్ బ్యాగ్స్, ఆన్ ఆఫ్. ఇది ఇక్కడ ఆన్ అయితే చూపిస్తుంది ప్రెజెంట్. ఇది కూడా సేమ్ ఫార్చునర్ లో అయితే ఎలాగైతే ఉందో అలాగే లాక్ వేసుకోవచ్చు. సో అది లాక్ తీసి చూపిస్తాను, ఎందుకంటే ఫార్చునర్ మిస్ అయిన వాళ్ళు ఇది చూస్తుండొచ్చు కదా మీరు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే లాక్ పెట్టేసుకోవచ్చు, ఇందులో పెట్టి లాక్ తీసుకోవచ్చు. ఈ లాక్ అనేది మనకి కీలోనే అవైలబుల్ గా ఉంది. సో ఇది కూడా హైడ్రాలిక్ ఉంది, జస్ట్ సింగిల్ టచ్ తోటి ఓపెన్ అయిపోతుంది. సేమ్ లైక్ ఈ క్యాబిన్ అంతా అయితే ఫార్చునర్ లో ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఇదైతే ఏసీ ఉంది, ఇక్కడ కూల్ గా వస్తుంది ఏమన్నా పెట్టుకోవడానికి. ఏసీ వెంట్ ఆ పక్కన ఉంది. మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు, అక్కర్లేదు అన్న. లోపల ఏం పెట్టలేదు, అనవసరంగా అందులోకి ఎందుకు ఏసీ వెళ్ళడం. అసలే మనకి ఇది మైలేజ్ 4 ఇస్తుంది. సో చాలా సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇది ఆఫ్ చేసుకోవచ్చు ఏం లేనప్పుడు. ఇది క్లోజ్. ఇప్పుడు లాక్ వేసాను కదా, ఇదైతే ఓపెన్ అవ్వదు. ఆమ్రెస్ట్ మనకైతే సాఫ్ట్ టచ్ ఇచ్చారు, లెదర్ తోటి ఉంది. బ్లాక్ మీద లైట్ కలర్ స్టిచెస్ తోటి. ఇది ఓపెన్ చేస్తే స్పేస్ ఉంది మనకి. ఇందులో కూడా 100 వాట్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ లైక్ ఏమన్నా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్లాట్ ఇచ్చారు. 100 వాట్స్ ఇది. క్యాబిన్ లైట్ అండ్ చిన్న గ్లో బాక్స్ ఉంది. డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ కూడా అడ్జస్టబుల్ ఉంది. హెడ్ రెస్ట్ ఉంది. 2 సీట్ బెల్ట్ ఉన్నాయి. సీటింగ్ కూడా సేమ్ లైక్ ఫార్చునర్ లాగానే ఉంది. ఎలాంటి వాళ్ళకైనా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. మనకి రిప్ వరకు సపోర్ట్ ఇచ్చేటట్టు ఉందన్నమాట. సాఫ్ట్ టచ్ తోటి ఉంది. రెక్లైనర్. అండ్ ఇక్కడ సీట్ మనకి మాన్యువల్ గా సింగిల్ టచ్, కాకపోతే సీట్ అడ్జస్ట్మెంట్ సింగిల్ టచ్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంతవరకు వెళ్తుందో అయితే చూస్తాం. సో కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. సీట్ అయితే చాలా రిలాక్స్ అయిపోవచ్చు. మొత్తం లైక్ బెడ్ అనుకోండి.
మినీ బెడ్ కార్లో పడుకోవచ్చు, డ్రైవ్ చేసి అలసిపోతారు ఘాటీ రోడ్ లో. సో కంప్లీట్ రెస్ట్ తీసుకోవడానికి డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ కూడా సేమ్ లైక్ మన కంఫర్ట్. అండ్ ఇంకా నాకు ఇక్కడ డ్రైవింగ్ కి కూర్చుంటే రోడ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఫార్చునర్ లో అయితే ఎలా అయితే ఫీల్ వచ్చిందో ఇది కూడా అలాగే ఉంది. రోడ్ అయితే నాకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. డోర్ ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది బ్లాక్ కలర్ తో డోర్ అంతా సిల్వర్ కలర్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు. క్రోమ్ ఎలిమెంట్ హ్యాండిల్ ఉంది. ఇది పవర్ విండో బటన్ ఉంది. బాటిల్ హోల్డర్, ఇక్కడ పెద్ద స్పీకర్ ఒకటే ఉంది. ఇదైతే సాఫ్ట్ టచ్ తో ఉంది. లెదర్ ఫినిష్. ఇది ఆర్మ్ రెస్ట్ కోసం అని చెప్పి ఈ స్విచెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇది చైల్డ్ లాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. ఇంకా కూర్చొని చూద్దాం కంఫర్ట్ ఎలా ఉందో. రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది. సీట్ అడ్జస్ట్మెంట్ కి అయితే ఏమీ ఇవ్వలేదు. సీట్ బెల్ట్ కూడా 3 passengers కి కూడా ఇచ్చారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి 3 passengers కి. ఇక్కడ మనకి చిన్న పార్ట్ కనిపిస్తుంది కదా, ఇది చైల్డ్ సీట్ ని టై చేసుకోవడానికి అనమాట. ఇక్కడ హుక్ ఇచ్చారు. దీనికి టై చేసేస్తే చైల్డ్ సీట్ అనేది కదలకుండా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక 2 hooks ఉన్నాయి. హ్యాండిల్స్ ఉన్నాయి. ఇవి ఫోల్డబుల్ హ్యాండిల్స్ కాదు, నార్మల్ హ్యాండిల్స్ ఇవి. ఆర్మ్ రెస్ట్ ఉంది. ఆర్మ్ రెస్ట్ లోనే కప్ హోల్డర్స్ ఇచ్చారు. సో సీట్ అయితే బాగుంది. టై సపోర్ట్ అయితే చాలా బాగుంది. అంటే కంప్లీట్ గా నా లెగ్ అయితే టై వరకు కంప్లీట్ సీట్ వెడల్పుగా ఉందని చెప్పొచ్చు. రెక్లైనర్ కంఫర్ట్ నాకు హెడ్ కి అయితే కరెక్ట్ గా సరిపోయింది. కొన్ని కార్స్ లో చూస్తాను నా హెడ్ ఇక్కడ ఉంటే అవి ఎక్కడ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం అయితే లేదు. బాగుంది కంఫర్ట్. ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్జస్టబుల్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 4 kgs వెయిట్ ఆపేంత హుక్ ఇచ్చారు. ఫార్చునర్ లో ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ కూడా హుక్ అయితే ఇచ్చారు. సేమ్ లైక్ 4 kgs హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాగజైన్ పాకెట్స్ 2 passengers కి. అంటే ఇక్కడ ఒక 4 kgs, ఇక్కడ ఒక 4 kgs అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. 4 kgs వెయిట్ ఏం హ్యాంగ్ చేయాలని ఆలోచిస్తుంది. అరిసెలు బొబ్బట్లు ఒక పక్క ఏమో అరిసెలు బూరెలు గట్రా, ఒక పక్క ఫ్రూట్స్ 2-4 బ్యాలెన్స్ అయిపోతుంది. మిడిల్ లో ల్యాంప్ అయితే ఉంది. వైట్ ల్యాంప్ అయితే ఇవ్వలేదు. సో హ్యాస్ సింపుల్ బాగుంది. అంత లగ్జరియస్ గా కాదు. కారు అవుట్ లుక్ అయితే చాలా బాగుంది. దీనికి స్పెషల్లీ రైడ్ కోసం, లాంగ్ డ్రైవ్ కోసం ప్రిఫర్ చేస్తారు ఈ కార్ ని. అందుకే అంత ప్రీమియం లుక్ గానీ అలాంటివి ఏం లేవు. అండ్ ఇది హిల్ స్టేషన్ కానీ ఘాటీ రోడ్ లో వాటర్ లో ఎలా పడితే అలా డ్రైవ్ చేసే కార్ కాబట్టి ఎక్కువగా మాన్యువల్ ఇవ్వకుండా, అంటే లైక్ కంపేర్ టు నేను ఇందాక చెప్పాను కదా కొన్ని పార్ట్స్ ఫార్చునర్ లో ఉన్నాయని, అలాంటి కొన్ని ఇక్కడ లేవు. ఎందుకంటే ఇది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసే వెహికల్ కాబట్టి అలాంటి పార్ట్స్ అయితే ఇవ్వలేదు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫైనల్లీ ఇంత పెద్ద కార్ తీస్తానని అనుకోలేదు. దీన్ని ఇలాగ వేసుకుని వెళ్ళిపోవచ్చు హైవే. ఫీల్ అయితే అలా ఉంది హైవేకి వేసుకెళ్ళిపోదని. ఈ కార్ కనుక తిప్పాలంటే ఇంత పెద్ద రోడ్ కూడా ఉండాలి. అది ఇంపార్టెంట్ చూసుకోండి. మామూలు రోడ్స్ లో హైవేలో బాగుంటుంది కానీ సిటీ రోడ్ లో ఈ కార్ టర్న్ తిప్పాలంటే నాకైతే చుక్కలు కనిపిస్తాయి. బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకైతే పర్లేదు. పికప్ మాత్రం చాలా బాగుంది. ఈ మాత్రం పికప్ లేకపోతే హిల్ స్టేషన్ లో చాలా కష్టము. ఇంజిన్ విషయానికి వస్తే 6 speed డీజిల్ ఇంజిన్ వచ్చింది. ఇది 500 Nm టార్క్ ఇస్తుంది. 204 PS పవర్ ఉందన్నమాట. మనకి ఈ కార్ లెంత్ వచ్చి 5.3 m ఉంది. విత్ వచ్చి 1.8 m ఉంది. హైట్ వచ్చి 1.8 m ఉంది. వీల్ బ్యాలెన్స్ వచ్చి మనకి 3 m ఉంది. మనకి ఇది మినిమం టర్నింగ్ రేడియంట్ వచ్చి 6.4 m ఉంది. ఇది 5 seater. మొత్తం ఈ కార్ వెయిట్ వచ్చి 2710 kgs కార్ వెయిట్ అయితే ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.